ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో మార్గశిర మాసంలో గీత జయంతి ఎప్పుడు వచ్చింది, ఆ రోజు ఏం చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. గీత జయంతి హిందువులకు పవిత్రమైన రోజు. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడికి చేసిన జ్ఞాన బోధ అర్జునుడికి మాత్రమే పరిమితం కాలేదు. శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన గీత ఎందరెందరి తలరాతను మార్చింది. 2024 సంవత్సరంలో గీత జయంతిని 11వ తేదీ డిసెంబర్ 2024 బుధవారం రోజున మోక్షద ఏకాదశి రోజున జరుపుకుంటాము. హిందూ మతంలో గీత గ్రంథానికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. పుస్తకాలన్నిట్లో జన్మదిన వేడుక జరుపుకునే ఒకే ఒక పుస్తకం ఇది. దాదాపు అన్ని ఇతర గ్రంథాలు ఋషులచే రాయబడినవి, కానీ గీత మాత్రం శ్రీకృష్ణుని బోధనల ఆధారంగా రూపొందించబడింది. అందుకే గీతకంత ప్రాముఖ్యత. ఇందులో శ్రీకృష్ణుడు జీవన మరణ రహస్యాలను వివరించారు. అంతేకాదు, అనేక సమస్యలకు తగిన పరిష్కారాలు కూడా ఆయన బోధనలో ఉన్నాయి. అర్జునుడు శ్రీకృష్ణుని ఉపదేశాలతో మహాభారత యుద్ధంలో విజయం ఎలా సాధించగలిగాడో, అలాగే ఒక మనిషి క్లిష్టమైన పరిస్థితులను తట్టుకొని గీత జ్ఞానంతో విజయం పొందగలడు. గీత జయంతి పూజా ఆచారం గురించి తెలుసుకుందాము. ఈ రోజున వేకోజామున లేచి స్నానం ఆచరించి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఈరోజు కృష్ణునికి పూజ చేసి ఉపవాసం ఉండాలి. దేవునికి ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. పూజ అనంతరము స్వామికి హారతి ఇవ్వాలి. ఈ రోజున మోక్షద ఏకాదశి ఉపవాసం కూడాను. గీత ఏకాదశి రోజున మంత్రాన్ని జపించాలి. మంత్రాన్ని పారాయణం చేయడం వలన మోక్షం కలుగుతుందని నమ్ముతారు. మరుసటి రోజు స్నానం చేసి దానం చేసిన ఆహారాన్ని స్వీకరించాలి. గీత జయంతి రోజున ఏం చేయాలో తెలుసుకుందాము. గీత జయంతి రోజున ఏకాగ్రతతో గీత జపం చేయాలి. శ్రీకృష్ణుని స్మరించాలి. ప్రతికూల విషయాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. గీతలో ఇచ్చిన శ్లోకాలు తప్పకుండా పఠించాలి. శ్రీకృష్ణ భగవాన్ని దర్శనం చేసుకోవాలి. ఈ రోజున గీత శ్లోకాలను పఠించడం వల్ల ఇంట్లో శాంతి చేకూరుతుందని నమ్ముతారు.